సామాజిక మాధ్యమాల్లో కూటమి నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధించిన కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు తర్వాత మిగిలిన నిందితుల అరెస్టు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కేసులో 55 మంది నిందితులను వారం రోజుల్లో అదుపులోకి తీసుకోవాలని 5 పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల మొదటి వారంలోగా నిందితులను పులివెందుల డీఎస్పీ ముందు హాజరుపరచాలని కర్నూలు రేంజ్ డీఐజీ ఇన్ఛార్జ్ ఎస్పీ ఆదేశించడంతో బలగాలు రంగంలోకి దిగాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసును ఓ కొలిక్కి తెచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నవంబర్ 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన బిఎన్ఎస్ అట్రాసిటీ కేసులో వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డితో సహా 71 మందిపై కేసులు నమోదు చేశారు. 50 రోజుల కిందట వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసిన ఆ కేసులో నిందితులుగా ఉన్న 71 మందిలో ఇంకా 55 మందిని కనీసం విచారించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సజ్జల భార్గవ్ రెడ్డి, రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ సాగుతోంది. మరో 16 మందికి 41A నోటీసులిచ్చి విచారించారు. ఇంకా 55 మంది విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. జనవరి మొదటి వారంలోగా నిందితులందరినీ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుపరచాలని ఆదేశిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ 5 సీఐలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుల అన్వేషణ ప్రారంభించాయి. గుంటూరు జిల్లాకు చెందిన 3 సామాజిక మాధ్యమ కార్యకర్తలను ఇటీవల కడప తీసుకొచ్చారు. హరికృష్ణారెడ్డి, పూర్ణసాగర్, వేణుగోపాల్ను కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారించారు. జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా కేసులు 18 వరకు నమోదయ్యాయని, వాటి డేటా మొత్తం పరిశీలించే కార్యక్రమం తుది దశకు వచ్చిందని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. మన జిల్లాలో అరౌండ్ 17 to 18 కేసెస్ వరకు ఉన్నాయి. వాటిల్లో మెజారిటీ ఆఫ్ కేసెస్ మీకు అందరికి తెలిసిందే, దాని ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందన్నది. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద రెలవెంట్ పర్సన్స్ ఇన్ దోస్ కేసెస్. కొన్ని కేసెస్లో రిమాండ్కి కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి డేటా సెక్యూర్ చేయాలి కాబట్టి కొంత మేము రిక్విజిషన్ పెట్టడం, అక్కడ నుండి డేటా వచ్చేసే టైం పట్టడం జరుగుతుంది. ముఖ్యమైన కేసెస్లో డేటా ఆల్రెడీ వచ్చింది. చాలా వరకు ఆ నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా రుజువు చేస్తున్నామన్న దాని మీద మాకు ఒక అవగాహన ఉంది. దాని మీద ప్రాపర్గా ఏ విధంగా పేపర్ వర్క్ ఫైల్ చేయాలి, దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అది డేటా హ్యాస్ కమ్ రిగార్డింగ్ ఇంపార్టెంట్ కేసెస్. మీ ఏదైతే అనుకుంటున్నారో ఆ కేసులు రిలేటెడ్ డేటా వచ్చిందండి. దాంట్లో సఫిషియంట్ డేటా వచ్చింది. వీ విల్ టేక్ ఫర్దర్ స్టెప్స్ అకార్డింగ్లీ. వర్రా రవీందర్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాలని పులివెందుల పోలీసులు కడప కోర్టులో పిటిషన్ వేసినా అనేకసార్లు విచారణ వాయిదా పడుతూనే ఉంది. సోమవారం చేపట్టిన కస్టడీ పిటిషన్పై విచారణ జనవరి 2వ తేదీకి వాయిదా పడింది. కాగా సునీత, షర్మిల, విజయమ్మలపై వర్రా రవీందర్ రెడ్డి చేత అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇప్పటికే 6 సార్లు పోలీసులు 41A నోటీసులిచ్చి ప్రశ్నించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్న కారణంగా అతని అరెస్టుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పోలీసులు అంటున్నారు.